నమస్తే. హైదరాబాద్ మహానగరంలో లివింగ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతోంది. సింగిల్ రూమ్ కావాలంటే 8,000 పెట్టాల్సిందే. నెలకు గ్రాసరీ, స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు అదనం. మొత్తంగా ఇక్కడ బతకాలి అంటే ప్రతి మనిషికి ప్రతి నెల 31,253 అవసరమవుతున్నాయి. ఇన్ఫోమెన్స్ ఆన్లైన్ మీడియా స్టార్టప్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ సర్వే రిపోర్ట్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని ఎంపిక చేసిన 10 ప్రధాన నగరాలలో ఈ సర్వే చేయగా లివింగ్ కాస్ట్లో హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచింది. 35,887తో ముంబై ఫస్ట్ ప్లేస్లో ఉండగా 27,813తో అతి తక్కువ లివింగ్ కాస్ట్ కలిగిన నగరంగా జైపూర్ నిలిచింది. హైదరాబాద్ లాంటి నగరాలలో లక్షల మంది జీతం 15,000కు మించడం లేదు. ఒక ఫ్యామిలీ ఖర్చు సగటున 30,000 నుంచి 50,000 వరకు అవుతుంది. ఇందులో ప్రధానంగా ఇంటి కిరాయిలు, రవాణా ఖర్చులు, నిత్యావసర ధరలు, అదనపు ఖర్చులు కలిపి 31,000కు పైనే అవుతుంది. పిల్లల స్కూల్ ఫీజులు, వైద్యం ఖర్చులు వీటికి అదనం. ఇక సినిమాల లాంటి సరదాల గురించి సగటు వేతన జీవులు ఎప్పుడో మర్చిపోయారు. ఒకరు థియేటర్కి వెళ్లి సినిమా చూడాలి అంటే కనీసం 150 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. నలుగురు వెళ్లాలంటే టికెట్లకే 600 అవుతుంది. దీంతో ఎలాంటి లగ్జరీలకు పోకుండా చాలా మంది సాధారణ జీవితమే గడుపుతున్నారు. అయినా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఫ్యామిలీలో అందరూ పనిచేస్తున్నా గట్టెక్కలేకపోతున్నారు. కనీస వేతన చట్టం ప్రకారం మన దేశంలో నైపుణ్యం లేని కార్మికులకు నెలకు 17,494, నైపుణ్యం ఉన్న కార్మికులకు 21,215 రూపాయలు చెల్లించాలి అని ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. చట్టం అమలు కాకపోవడంతో ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారు చాలని జీతాలతో అప్పులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకు రావాల్సి వస్తోంది. ఖర్చులు పెరిగినట్టుగా ఆదాయం పెరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్ల సంగతి దేవుడెరుగు. జాబ్ ఎక్కడ పీకేస్తారో అనే భయంతోనే బ్రతకాల్సి వస్తోంది. మరోవైపు నగరంలో ఇంటి కిరాయిల మోత మోగుతోంది. నగరంలో సింగిల్ బెడ్రూమ్ కావాలి అంటే ఎంత వెనుకబడిన ప్రాంతమైనా 6,000కు తక్కువకు దొరకడం లేదు. కొంచెం మంచిగా ఉన్న బస్తీ అయితే 15,000 పెట్టాల్సిందే. పార్ష్ ఏరియా అయితే తక్కువలో తక్కువ 15,000కు పైనే పెట్టాల్సిన పరిస్థితి. ఇక డబుల్ బెడ్రూమ్ సంగతి అయితే చాలా మంది మర్చిపోయారు. దీంతో నలుగురు ఉన్న ఫ్యామిలీ కూడా సింగిల్ బెడ్రూమ్, సింగిల్ రూమ్లలోనే అడ్జస్ట్ అవుతున్నారు. కరోనా టైంలో అందరూ నగరం వదిలిపోవడంతో ఇంటి అద్దెలను భారీగా తగ్గించి టూలెట్ బోర్డులు పెట్టిన ఓనర్లు తరువాత ఏడాదికేడాది అద్దెలను విపరీతంగా పెంచారు. నగరంలో ఐటీ కంపెనీలు, వివిధ రకాల పరిశ్రమలు, గవర్నమెంట్ ఆఫీసులు, హాస్పిటల్స్ ఉన్న ఏరియాలలో ఇల్లు అద్దెకు తీసుకోవడం సగటు వేతన జీవికి తలకు మించిన భారమైపోయింది. దీంతో చాలా మంది స్లమ్స్, మామూలు ప్రాంతాలకు వెళ్లి అక్కడే తక్కువకు అద్దెకు తీసుకుని బతికిడుస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సోమాజిగూడ, ఐటీ ఏరియాలైన గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్తో పాటు మరికొన్ని ప్రాంతాలలో 25,000 నుంచి ఇంటి కిరాయిలు మొదలవుతున్నాయి. ఐటీ ప్రాంతాలైన గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఇండ్ల కిరాయి విపరీతంగా ఉంది అని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టింగ్ సంస్థ అన్రాక్ తన తాజా నివేదికలో వెల్లడించింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాలలో చూస్తే 2021 నుంచి 2024 మధ్యనే ఇంటి కిరాయిలు 54% నుంచి 62% వరకు పెరిగాయి అని తేలింది. ఈ ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ రెంట్ మినిమం 25,000 కాగా మాక్సిమం 35,000 వరకు ఉంది.